ప్రపంచం నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదు. వస్తుంది ప్రతి గడియ, అలాగే ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది. కాస్త నిదానంగా ఉండు, నువ్వేంటో తెలిసే వరకు. నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? నీకు పలుకుబడి ఉందా? వీరితో తిరిగితే మనకు ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ ఉన్న జనం. మరి ఎలా బ్రతుకుతావు? అవసరాల కోసం, అలాగే అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో. అందుకే స్థాయి పెరిగినా అలాగే తగ్గినా ఒకేలా ఉండు. పొరపాటున కూడా వాళ్ళలా మీరు ప్రవర్తించకండి. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ప్రత్యేకంగా ఏమీ జీవించనక్కర్లేదు. మనిషిగా ఉండగలిగితే చాలు. అలాగే ఒకరిని దెబ్బ కొట్టడం అంటే వారిని కొట్టడమో లేదా చంపటమో కాదు, మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడమే. గుర్తుంచుకోండి, అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలు. ఏం సాధిస్తావు? బ్రతికి ఉన్న రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పవాడివి అన్న అహంకారంతో ఊగిపోతూ ఏం సాధిస్తావు? మనం మరణించాక 10 మందికి ఉపయోగపడేవాడు మరణించాడు అనుకోవాలి తప్ప, పోతే పోయాడు, పీడ పోయింది అని ఏ నోటి నుండి వచ్చేలా బ్రతకకు. ఎంత కక్ష కడతావో కనీసం అంతలో ఒక్కవంతైనా ప్రేమించి చూడు. తేడా నీకే తెలుస్తుంది. మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. డబ్బు ఎంత ఉన్నా కొనలేనిది గుణం. ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం. మనలో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ బ్రతకడమే జీవితం కాదంటారా? మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మీతో ఎవరూ రారు. ఈ ప్రయాణాలు, అలాగే ఈ లక్ష్యాలు, ఈ గమ్యాలు నీకు అవసరమా అంటూ వెనక్కి లాగే వాళ్ళే మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. మన గురించి మనం విశ్లేషించుకొని, అలాగే క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది. మీ చుట్టూ ఉన్న వారి మాటలను పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది, నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది. ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా కూడా రాసిలేదు. మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం ఎవడి వల్ల కాదు. గుర్తుంచుకోండి. మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా? ఎవ్వరి సహాయం లేకుండా నువ్వు ఒక్కడివే ముందడుగు వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మన నిర్ణయం మనకు నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు. నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగైనా నిన్ను ప్రశ్నించేవాడు, అలాగే అడిగేవాడు ఎవరూ ఉండరు. నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామానికి ఎవరికి కూడా సంజాయిషీలు చెప్పవలసిన అవసరం ఉండదు. అందుకే ఒక్కడివే వెళ్ళు, సొంత నిర్ణయాలు తీసుకో. ఎవ్వరికి సమాధానం చెప్పే అవసరం రాదు, అలాగే లేదు. ఎప్పుడైతే నువ్వు నీ బాధలను అందరి ముందు చెప్పటం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతల వాళ్ళ దృష్టిలో బలహీనుడు అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలను పంచుకుంటావో చాలామందికి
నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడు అవుతావు. ఇక్కడ ఎవరు కూడా నీ బాధలను పంచుకోరు, కేవలం వింటారు, మహా అయితే ఓదారుస్తారు. ఇక్కడ ఎవరు కూడా నీతో అన్ని సమయాల్లో తోడు ఉండరు. నీకు కష్టం వస్తే తప్పకుండా పక్కకు తప్పుకుంటారు. అదే సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు. మనకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు, నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాటని మన్నించి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి. మనం ఎలాగో మన అవతల వ్యక్తి కూడా అలానే. మన ఇష్టాలు ఎదుటి వాళ్ళకు కష్టం కలిగించకూడదు, వారి యొక్క నిర్ణయాలకు అడ్డుపడకూడదు. నీ బలవంతపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు? పోయే వాళ్ళని పోనివ్వు. కష్టము సుఖము అనుభవంతో వాళ్ళే తెలుసుకుంటారు, అలాగే వాళ్ళే తిరిగి వస్తారు. అప్పుడు మీకు వాళ్ళే ఇస్తారు సర్వ హక్కులు. నీ చేతికి అర్థమైందనుకుంటా.